దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఇతని పరిపాలన ముగుస్తుంది. ఇతని పెద్దవాడు అయ్యాడు. 80 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని 80 సంవత్సరాలు వచ్చినాయి. నాకు రాజ్యాధికారం వచ్చింది, నాకు రాజ్యబలం వచ్చింది, నాకు కోట ఉంది, నాకు ప్రజలు ఉన్నారు, నాకు అండ ఉన్నారు, కొండ ఉన్నారు, ఇంక నాకు దేవునితో పని లేదని చెప్పి విరవీగలేదంటే చనిపోయే ముందు అక్కడ మంచం మీద పడితే తన కుమారుడు సొలొమోను పోయి, నాన్నగారు ఏమన్నాడు, నాన్నగారు నీకు వందనాలయ్యా చెప్పురా అంటే ఏ కొడుకు అతని దగ్గరికి రాలా. చూడండి, వినగలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు చేసే పనిది. ప్రతి కొడుకు ఏం చేస్తున్నాడు, ఆయనకు చాలా మంది ఉన్నారులేండి కుమారులు. అవి ప్రతి కొడుకు ఏం చేస్తున్నాడు, మా నాన్న ముసలాడు అయిపోయాడు, మా నాన్న వృద్ధుడు అయిపోయాడు, రేపమ్మ చచ్చిపోతాడు, ఇక రాజ్యం నాదే, పరిపాలన నాదే, నాకు బలం ఉంది, కండ బలం ఉంది, జ్ఞాన బలం ఉంది, డబ్బు బలం ఉంది, హోదా ఉంది, నాకు రే మీరు 50 మంది రాండి, 100 మంది రాండి అని చెప్పి పోగు చేసుకొని రాజ్యం నాదే, పరిపాలన నాదే, సింహాసనం నాదే, ఇంకెక్కడ దావీదు చచ్చిపోతాడు, ముసలుడు అయ్యాడు, రండి అని చెప్పి ప్రజల్ని పోగు చేసుకొని రాజకీయం చేస్తున్నారు దావీదు తండ్రి చనిపోక ముందుకే. అంటే కాస్త గమనిస్తున్నారా? ఇలాంటి కుట్రాలు చేసేవాళ్ళు ఉంటారా? తండ్రి చనిపోక ముందుకు రాజ్య పరిపాలన కావాలి, సింహాసనం కావాలి, పెత్తనం కావాలి. ఈ యొక్క రాజ్యదాహం వంటి కొడుకులు ఎగబడుతున్నారు, ప్రజలు పిలుచుకుంటున్నారు. అయితే వినయగలిగిన కొడుకు, జ్ఞానం కలిగిన కొడుకు, ముసిలోడైనా సరే మా నాన్నగారు 40 సంవత్సరాలు యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసిన జ్ఞానవంతుడు మా నాన్న. యుద్ధరంగం ముందు పోతే అపజయము ఎరుగనివాడు మా నాన్న. కత్తి పట్టాడా శత్రు నాశనమే అని చెప్పి అన్ని ఆయన పరాక్రమాల గురించి వారి తల్లి చెబితే ఇని ఇంత పరాక్రమంతుడా మా నాన్న. సరే అయితే ఇక మా నాన్నకి మించిన వ్యక్తి ఎవరు లేరని చెప్పి వెళ్ళి కాలు పట్టుకున్నాడు. నాన్న నీకు వందనాలు, నీవు మా అమ్మతో చెప్పావంట రాజుగా చేస్తానని, మా అమ్మకు మాట ఇచ్చావంట, నేను కలుపుని నన్ను కూడా రాజుని చెయ్యి, నీవు చేస్తే నేను అవుతా, లేకుంటే అవునన్నాడు. ఏడు వినయస్తుడంటే నా కుమారుడు అని చెప్పి ఈ రోజు వెళ్ళి రేపు రమ్మన్నాడు. అంటే ఎందుకు, అక్కడే ఆ రూములో దేవుని యొద్ద విచారణ చేసేదానికి. ఇక వచ్చాళ్ళు నా కొడుకు, వీడు మంచోడేలే, వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా విరుద్ధంగా పనులు చేస్తున్నారు, వాళ్ళంటే మూర్ఖులైపోయారు, నాకు దూరమై, వీడు మంచోడని చెప్పి వెంటనే నీకు ఇచ్చాను పోరా అని చెప్పి అని అనలేదు. ఈరోజు వెళ్ళి రేపు రమ్మన్నాడు. మాట ప్రకారం వెళ్ళిపోయాడు. రేపు వచ్చేలోపు విచారణ చేశాడు. దేవుని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అయ్యా నాకు ఎన్ని సంవత్సరాలు పరిపాలనించేటువంటి శక్తిని ఇచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, జ్ఞాన బలం ఇచ్చావు, నేను పరిపాలన చేశాను, వృద్ధున్నయ్యాను, పెద్ద వయసు వచ్చింది, ఇప్పుడు నేను ఈ రాజ్య పరిపాలన ఎవరికి ఇవ్వాలి? నాకు అప్పటికే 4 భార్యలు, ఆయనకి కొడుకులు ఇంచుమించి 8 మంది కొడుకులు ఉన్నారు. ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఏ కొడుకు ఇవ్వాలి అని అడిగాడు. దేవుడు అంటే అడుగుతాను, అయితే ఏ కొడుకు మాంసం తెచ్చి పెడితే ఆ కొడుకే మంచివాడు, ఏ కొడుకు పొలాలు పెడితే